సో చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయగలరు, ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? నేను డాక్టర్ అవినాష్ తిప్పని, క్యాన్సర్ సర్జన్ అండ్ డైరెక్టర్ ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఒబేసిటీ అంటే స్థూలకాయం వల్ల కూడా కొన్ని క్యాన్సర్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎస్పెషల్లీ ఉమెన్, లేడీస్లో ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఆ తర్వాత గుడ్ల సంచి క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్కి వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే స్థూలకాయం. సో తప్పకుండా స్థూలకాయం అంటే ఒబేసిటీ అవాయిడ్ చేయాలంటే తప్పకుండా మంచి ఫుడ్ తీసుకోవాలి. అంతేకాకుండా ఎక్సర్సైజ్ చేస్తే ఈ ఒబేసిటీ మనం ప్రివెంట్ చేయగలిగితే తప్పకుండా క్యాన్సర్స్ని కూడా కొంతవరకు మనం నివారించవచ్చు. చాలామంది బయట సన్లో తిరుగుతుంటారు. ఈ సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో కూడా కొన్ని క్యాన్సర్స్ వస్తుంటాయి. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఈ మెల్నోమాస్, పుట్టుమచ్చకు సంబంధించిన క్యాన్సర్స్, ఆ తర్వాత బేసల్ సెల్ కార్సినోమాస్ అంటాం. సో ఎండలో వెళ్ళినప్పుడు ఏంటంటే సన్ ప్రొటెక్షన్ తప్పకుండా తీసుకోవాలి. అంటే ఎండలో మ్యాక్సిమం బాగా ఎండలో ఎక్కువ వర్క్ చేయకుండా ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంతేకాకుండా సన్ ప్రొటెక్షన్ వచ్చేసి హ్యాట్స్ పెట్టుకోవడం, ఆ తర్వాత సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉన్న ఈ సన్ స్క్రీన్స్ పెట్టుకుంటే కొంతవరకు ఈ స్కిన్ క్యాన్సర్స్ కూడా మనం అవాయిడ్ చేయవచ్చు.